హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు బాగా యూజ్ అయ్యే ఒక ఏ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ని మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి బిల్డ్ చేసాము. అండ్ ఆ బిల్డ్ చేసిన వర్షన్ ని మనం డిప్లాయ్ కూడా చేసాం. అండ్ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనం రియాక్ట్ జేఎస్, జెమినై ఏపీఐ, కోపైలట్, నెట్లిఫై ప్లాట్ఫామ్ అండ్ ఆబ్వియస్లీ HTML అండ్ CSS ఎలానో యూజ్ చేస్తాము. ఎన్ని వాడి మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేసాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయండి. బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ని మీరు మీ రెజ్యూమేలో పెట్టుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను రాసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో సెండ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసుకున్న విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇంక లేచి వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, ఇదే అనమాట నేను ఇందాక చెప్పిన AI ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్. సో ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మన రా టెక్స్ట్ తీసుకుంటుంది ఇన్పుట్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హావ్ బిల్ట్ అ ప్లాట్ఫామ్ దట్ టేక్స్ ప్లాట్ఫామ్ టు డిప్లాయ్. సో ఇది మన జస్ట్ రా టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసాము అని చెప్పి లింక్డ్ఇన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పోస్ట్ చేయాలనుకుంటే మనం ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్కలా పెడతాం కదా కంటెంట్. అది సో మనం అన్ని సార్లు రాయకుండా డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకో ఏమేమి ప్లాట్ఫామ్స్ లో కావాలి కంటెంట్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కి కావాలి. కాబట్టి ఈ మూడు ఇక్కడ టిక్ చేసి మనం ఇక్కడ కాంటాక్ట్ జెమినై అని కొడితే మనకి డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లో జెమినై API కి ఈ కంటెంట్ అంతా వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ కి ఎలాంటి కంటెంట్ అయితే సూటబుల్ గా ఉంటది అన్నది అది డిసైడ్ అయ్యి మనకి డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది కంటెంట్. మనం ఇక్కడ జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటాం. ఇది మీరు ఎగ్జాక్ట్ గా ఇదే బిల్డ్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన వెబ్సైట్, అందుకే ఇది లోకల్ హోస్ట్ లో ఉంది. సో హై గైస్, ఆల్రెడీ ఇవాళ ప్రాజెక్ట్ ఏంటి అన్నది మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. బట్ ఇన్ డీటెయిల్ గా మనం ఏం చేస్తాము అంటే, ఈ రా టెక్స్ట్ మనం ఏమేం ప్లాట్ఫామ్స్ పెట్టాలనుకుంటున్నామో కంటెంట్, ఆ ప్లాట్ఫామ్స్ లిస్ట్ ఇదంతా తీసుకెళ్లి జెమినైకి పంపిస్తాం. ఓకే, జెమినై. సో ఇప్పుడు ఈ జెమినై ఏం చేస్తుంది, మనకి ప్లాట్ఫామ్ తగ్గట్టు, ఇప్పుడు సపోజ్ లింక్డ్ఇన్ అనుకోండి ఫార్మల్ టోన్, ఇన్స్టా అనుకోండి క్యాజువల్ టోన్. ఓకే, సో ఇప్పుడు ఈ రా టెక్స్ట్ ని ఒకటి ఫార్మల్ గా ఉంటుంది, ఒకటి క్యాజువల్ గా ఉంటుంది. అండ్ అప్పుడు ఈ రెండింటిని మళ్ళీ తీసుకెళ్లి మన యూఐకి పంపిస్తుంది. ఓకే, యూఐలోకి మనకి డేటా వచ్చాక జెమినై నుంచి మనం యూఐలో డిస్ప్లే చేస్తాం. సో ఇది ప్రాజెక్ట్ ఐడియా. ఓకే, ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అన్న అంటే, ఇప్పుడు మనం లింక్డ్ఇన్ లో పోస్టులు పెట్టాలి. పోస్టులు పెడితేనే మనకి రీచ్ పెరుగుతుంది. ఎవడైనా ఒక ఇంటర్వ్యూ జాబ్ ఓపెనింగ్ ఉన్నాడు మనం చూస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సేమ్ అదే కేసు ఇన్స్టాగ్రామ్ కూడా. మనం పోస్టులు ఎక్కువ పెడతాం పోతే మనకి రీచ్ పెరుగుతూ ఉంటుంది. అలాగని ఇన్స్టాగ్రామ్కి ఒకసారి, లింక్డ్ఇన్కి ఒకసారి, ఫేస్బుక్కి ఒకసారి, ట్విట్టర్కి ఒకసారి, లేకపోతే ఇంకా దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్స్ వస్తే ఆ ప్లాట్ఫామ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రాయలేము కదా. కాబట్టి సింగిల్ కంటెంట్ ఉంటుంది, అది జెమినైకి ఇచ్చి జెమినైని రీపర్పస్ చేయమంటారు. ఓకే, సో ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ఫోల్డర్ ఉండాలి మనకి. ఏ ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నామో ప్రాజెక్ట్ ఆ ఫోల్డర్. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక డెమో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ డెమో. ఓకే, అండ్ ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ CD డెమో అని పెట్టుకోండి. అప్పుడు టెర్మినల్, ఇప్పుడు మనం బిల్డ్ చేసే కోడ్ ఇదంతా కూడా ఒకే లొకేషన్ లో ఉన్నట్టు. ఓకే, మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేయాలి కదా. ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ ఎలా చేస్తాము, npm create @latest స్పేస్ ఇచ్చి డాట్. ఓకే, ఇప్పుడు వరకు చూడండి డెమో ఫోల్డర్ లో ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ డీటెయిల్స్ అవి ఇచ్చాక రియాక్ట్ కదా, రియాక్ట్ సెలెక్ట్ చేయండి. జావా స్క్రిప్ట్ కదా వాడుకొని చేస్తున్నాము. సెలెక్ట్ వేరియంట్ జావా స్క్రిప్ట్. యూజ్ రోల్ డౌన్ వీట్, ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఫీచర్ కాబట్టి అందరికీ నో అనే పెట్టండి. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. దానికి అదే ఇన్స్టాల్ చేస్తుంది, దానికి అదే సర్వర్ రన్ చేస్తుంది, ఇనిషియల్ రన్. ఓకే, కాబట్టి ఎస్ అనే కొట్టండి. సో ఇప్పుడు డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో మనకి ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ అయిపోయాక సర్వర్ కూడా రన్ అయిపోతుంది. ఓకే, ఈ లింక్ మీద హోవర్ చేసి కంట్రోల్ క్లిక్ కొడితే బ్రౌజర్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసే పని ఒకటి చేయాలి. app.cssలోకి వెళ్ళండి, మొత్తం తీసేయండి. index.cssలోకి వెళ్ళండి, మొత్తం తీసేయండి. app.jsxలో మొత్తం ఈ కంటెంట్ ఇలా సెలెక్ట్ చేసి మొత్తం తీసేయండి. ఓకే, జస్ట్ ఓన్లీ ఒక ఫ్రాగ్మెంట్ రిటర్న్ చేయండి సరిపోతుంది. అండ్ ఇది ఓకే. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏం లేదు, అంతా క్లియర్ బ్లాంక్ పేపర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ సోర్స్ ఫోల్డర్లో కాంపోనెంట్స్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయండి. కాంపోనెంట్స్. ఓకే, ఫస్ట్ ఏంటి, హోమ్ పేజ్.jsx. ఓకే, నెక్స్ట్ హోమ్ పేజ్.css. సో ఇప్పుడు ఫస్ట్ హోమ్ పేజ్.jsxలో కోడ్ చేద్దాం. ఎక్కడ కోడ్ అంటే ఇప్పుడు ఏం చేస్తాము, రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ రియాక్ట్ ఫంక్షన్ హోమ్ పేజ్. ఓకే, రిటర్న్. ప్రస్తుతానికి అందాక జస్ట్ ఒక ఫ్రాగ్మెంట్ రిటర్న్ చేద్దాం. ఏమని, h1 this is home page, export default home page. ఓకే,
సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇంపోర్ట్ హోమ్ పేజ్. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాక కాంపోనెంట్ని మనం మన పేజ్లో ఎలా వాడుకోవాలి, ఇలా వాడుకోవాలి. ఓకే, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో ఇప్పుడు మనం బ్రేవ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, దిస్ ఇస్ హోమ్ పేజ్ అని వచ్చింది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి, మన హోమ్ పేజ్ కంటెంట్ మనకి కనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఒక స్టేట్ ఇనిషియలైజ్ చేద్దాం. ఇంపోర్ట్ యూ స్టేట్. ఓకే, యూ స్టేట్ అనేది ఒక హుక్. కాన్స్ట్ ఫార్మ్ డేటా సెట్ ఫార్మ్ డేటా. ఓకే, ఇప్పుడు మనకు ఫార్మ్ డేటాలో ఇందాక మనం ఏమనుకున్నాం సెండ్ చేస్తామని, ఒకటి రా టెక్స్ట్, ఇంకొకటి ప్లాట్ఫామ్స్ కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, రా టెక్స్ట్ అని చెప్పి ఒక కీ ఇస్తున్నాం. ఇచ్చి ఇనీషియల్గా ఇది ఒక ఎంటీ స్ట్రింగ్గా పెడుతున్నాం. ఓకే, దాని తర్వాత ప్లాట్ఫామ్స్. ఓకే, ఇది ఒక యారే. ఓకే, అయితే ఒకటి ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు, కాబట్టి ఇది ఒక యారే. ఫైన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక ఫామ్ ఇనిషియలైజ్ చేద్దాం. ఫామ్ యాక్షన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, జస్ట్ ఫామ్ అన్న ఇది పెట్టండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, టెక్స్ట్ ఏరియా కావాలి మనకి. ఓకే, రా టెక్స్ట్ ఐడి రా టెక్స్ట్. రోస్ ఇవ్వండి, రోస్ ఎన్ని 20 ఇద్దాం, కాలమ్స్ ఎన్ని 20 ఇద్దాం. ఓకే, యూఐలో కనిపిస్తుందా, కనిపిస్తుంది. అండ్ దీని వాల్యూ ఎప్పుడు ఈ ఫామ్ డేటా డాట్ రా టెక్స్టే ఉంటుంది. ఓకేనా, వాల్యూ ఫామ్ డేటా డాట్ రా టెక్స్ట్. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, మనకి ఒక చెక్ బాక్సెస్ పెట్టుకుందాం. ఓకే, ఏమేమి ప్లాట్ఫామ్స్ని టిక్ చేసుకోవాలి మనం అని. సో ఇప్పుడు ఇక్కడ ఒక డివ్ పెట్టండి. డివ్ పెట్టాక ఇన్పుట్ చెక్ బాక్స్. ఓకే, నేమ్ ఏంటి, ప్లాట్ఫామ్. ఐడి ఫస్ట్ మనం ఏమి ఇస్తాము, యూనిక్గా కదా ఉండాలి, కాబట్టి ఇది ఏంటి, లింక్డ్ఇన్ అంటాం, లింక్డ్ఇన్. ఓకే, వాల్యూ ఏంటి అంటే లింక్డ్ఇన్. ఇప్పుడు దీని తర్వాత దీని కింద ఒక లేబుల్ ఉండాలి కదా, స్పాన్ లింక్డ్ఇన్. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా లింక్డ్ఇన్ అని వచ్చిందా. ఓకేనా, సో సేమ్ అలానే ప్రస్తుతానికి ఒక 3 పెడదాం. ఏంటేంటి కావాలి, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ఇక్కడ మనం చూసారా మిస్ అయ్యాం చిన్నది, ఏంటి, ఐడి మార్చాలి, వాల్యూ మార్చాలి. సో దీనికి మార్చేసాము, దీనికి కూడా ఐడి ఇన్స్టాగ్రామ్ అని పెట్టండి, వాల్యూ కూడా ఇన్స్టాగ్రామ్ అని పెట్టండి. సో సరిపోయింది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి. స్టైలింగ్ చేద్దాం, కంగారు ఏం లేదు, స్టైలింగ్ చేసే మీకు ఈ వీడియో ఎండ్ చేస్తా. ఓకేనా, సో ఇక్కడ H6 ప్లాట్ఫామ్స్, టెక్స్ట్ ఏరియా ఇక్కడ మళ్ళీ H6 ఎంటర్ రా టెక్స్ట్. H6 అంటే మరీ చిన్నదైపోయింది, లేకపోతే H3 వాడదాం, ఇంకెందుకు. H3 కొద్దిగా పర్వాలేదు, ఉంచుదాము. రా టెక్స్ట్ మరి మనకి కంటెంట్ ఇలా పెట్టాం కదా, కంటెంట్ కాలమ్స్ పెంచుదాం, 200 పెడదాం. 200 సరిపోతుంది. కంటెంట్ మనం ఎంత మించి రాయం కదా, అంటే నేనైతే రాయను, మీరు రాస్తారంటే రూల్స్ కూడా పెంచుకోండి, నో అఫెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం అదేంటన్నా ఇక్కడ వాల్యూ పెట్టావు కదా, మరి ఇక్కడ వాల్యూ డైరెక్ట్ లింక్డ్ఇన్ ఎందుకు పెట్టేసావు అంటే, ఈ పర్టికులర్ చెక్ బాక్స్ తాలూకా వాల్యూ లింక్డ్ఇన్, ఈ పర్టికులర్ చెక్ బాక్స్ తాలూకా వాల్యూ ఇన్స్టాగ్రామ్, ఈ పర్టికులర్ చెక్ బాక్స్ తాలూకా వాల్యూ ట్విట్టర్. సో ఇది మనకు దేనికి పనికొస్తుంది అంటే ఆన్ చేంజ్. ఓకేనా, ఈ అన్న ఒక వేరియబుల్ వస్తుంది మనకి. ఈ అంటే ఏంటి, ఈ వాల్యూ ఇది ఇలా ఈ ఇన్పుట్ ట్యాగ్ అలా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ చెక్డ్ అంటే ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ చెక్ అయ్యి ఉందా లేదా అన్నది మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా పెడదాము. ఇప్పుడు ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేద్దాం, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి కొడితే ఇక్కడ చూసారా వచ్చిందా, లింక్డ్ఇన్ ట్రూ, మళ్ళీ ఫాల్స్. మీరు కావాలంటే ఇక్కడ పేరు కూడా కన్సోల్ చేసుకోవచ్చు. ఎలా కన్సోల్ చేస్తాము, ఈ డాట్ టార్గెట్ డాట్, దీని వాల్యూ ఏమని చెప్పా, లింక్డ్ఇన్ కదా, కాబట్టి వాల్యూ లింక్డ్ఇన్. ఓకేనా, సో ఇక్కడ మనం చూసారా కోపైలట్ కొద్దిగా సజెషన్స్ అవి ఇస్తుంది, మన కోడింగ్ ప్యాటర్న్ అది అర్థం చేసుకొని మనం ట్యాబ్ కొడితే ఆ చేంజెస్ అవి మన కోడ్లోకి అపెండ్ అయిపోతాయి. లేదంటే ఎస్కేప్ కొట్టేయండి, మీకు ఆ రికమెండేషన్స్ వద్దు అంటే. సో ఇప్పుడు మనం పేజ్ రిఫ్రెష్ చేద్దాము. సో చేశాక ఇప్పుడు మనం లింక్డ్ఇన్ అని కొట్టామనుకోండి, ఇక్కడ చూసారా, ఓకే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి లింక్డ్ఇన్ ట్రూ అని వచ్చింది, ఎందుకు, ఇక్కడ టిక్ చేసాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అంటిక్ చేస్తే ఇక్కడ చూసారా లింక్డ్ఇన్ ఫాల్స్. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రూ, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అంటిక్ చేస్తే ఫాల్స్. సో ఇప్పుడు దీంతో మనం ఏం చేస్తామన్నా అంటే, మీకు చెప్తా ప్రతి విషయం నేను మీకు చెప్పే వీడియో నుంచి వదులుతా. ఓకేనా, కిందన ఒక బటన్ పెట్టాం, ఏంటి ఆ బటన్ టైప్ ఏంటి, బటన్.
ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ బటన్ అని కొట్టి ఎంటర్ కొడితే టైప్ దర్ సబ్మిట్ వస్తుంది. సబ్మిట్ కాదు మనకు కావాల్సింది, బటన్ టైప్ బటన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఈవెంట్ లిస్నర్ యాడ్ చేయండి ఆన్ క్లిక్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లోపల యారో ఫంక్షన్ పెట్టి మనకి ఏం కావాలి, ఈ ప్రస్తుతానికి ఫామ్ డేటా అన్న స్టేట్లో ఏముందో అదంతా ప్రింట్ అవ్వాలి. console.log ఆఫ్ ఫామ్ డేటా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్ రాసాము, సబ్మిట్ బదులు ప్రింట్ ఫామ్ డేటా అని రాద్దాం. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి ప్రింట్ ఫామ్ డేటా కొడదాం. ఇక్కడ చూసారా రా టెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్ ఉంది, ప్లాట్ఫామ్స్ ఇంకా ఇదే ఉంది. ఎందుకంటే మనం ఇంకా ప్లాట్ఫామ్స్ ఏం టిక్ చేయలేదు. ఇప్పుడు లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి ఇంకా ప్లాట్ఫామ్ 0 ఉంది. ఎందుకు అంటే మనం టిక్ చేస్తున్నాం కానీ ఈ ప్లాట్ఫామ్స్లోకి దాన్ని ఎంటర్ చేయట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, కన్సోల్ చేసే బదులు ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తాం, ఇఫ్ e.target.check. ఒకవేళ ఈ పర్టికులర్ లింక్డ్ఇన్ అన్న బాక్స్ చెక్ చేస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫామ్ డేటా మొత్తాన్ని ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాం ఈ కొత్త స్టేట్లో చేసుకొని ఈ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉందో ఇది ఈ ప్లాట్ఫామ్స్ అనే ఏరియా ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్స్ ఏరియాలోకి ఈ లింక్డ్ఇన్ అన్నది కూడా మనం ఎంటర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఇది చేద్దాం, లింక్డ్ఇన్ ఉంది, ప్రింట్ కొట్టాను. ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్స్లో లింక్డ్ఇన్ అని వచ్చింది. ఫైన్, అది ఇప్పుడు అన్టిక్ చేసాం అనుకోండి, అయినా సరే ఇంకా 1 ఉంటుంది. ఎందుకంటే మనం టిక్ చేసినప్పుడు ఎంటర్ చేస్తున్నాం, బట్ అన్టిక్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ అన్న ఏరియా నుంచి బయటకు తీయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ ఉంది కదా, సేమ్ ఇదే కండిషన్కి ఇంకొక కండిషన్ కూడా యాడ్ చేయాలి. ఏంటి, ఎల్స్ ఇఫ్ e.target.check ఈక్వల్ టు ఫాల్స్. అంటే టిక్ చేసింది మళ్ళీ అన్టిక్ చేస్తాం అనుకోండి. ఓకేనా, సెట్ ఫామ్ డేటా మళ్ళీ ఆల్రెడీ ఫామ్ డేటా డాట్ ప్లాట్ఫామ్స్ అంటే దీంట్లో టిక్ చేసినవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని నుంచి ఫిల్టర్ చేస్తున్నాం. ఏం ఫిల్టర్ చేస్తున్నాము, ఎప్పుడైతే అన్టిక్ చేసింది ఈ యారేలో ఒక పార్ట్ అవుతుందో దాన్ని తీసేయమంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ ఉంది, టిక్ చేసాము, ప్రింట్ ఫామ్ డేటా కొట్టాం. ఇక్కడ చూసారా లింక్డ్ఇన్ అన్నది వచ్చింది, బాగానే ఉంది ఇక్కడ దాకా. ఇప్పుడు అన్టిక్ చేసాము, ఇప్పుడు ప్రింట్ ఫామ్ డేటా కొడితే ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్స్ నుంచి తీసేసాము. సో ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్ని ఎలా కాపీ చేయండి, ఆన్ చేంజ్ని కాపీ చేసి మిగతా 3 ఆప్షన్స్ కూడా పెట్టేయండి. సో ఇప్పుడు మనకి ఈ 3 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటిని మనం లాజిక్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తాం వీటికి. సో ఇప్పుడు లింక్డ్ఇన్, ట్విట్టర్ అని టిక్ చేసాము. ఓకే, ప్రింట్ ఫామ్ డేటా కొట్టాము. ఇక్కడ చూసారా మనకి ప్లాట్ఫామ్స్లో ఏమేమి ఉన్నాయి, లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ట్విట్టర్ అన్టిక్ చేసాము, మళ్ళీ ప్రింట్ ఫామ్ డేటా కొట్టాము. ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్స్లో ఓన్లీ లింక్డ్ఇన్ ఉంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఈ ట్విట్టర్ దగ్గర అన్టిక్ చేసామో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తున్నాము, ఫామ్ డేటాను ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకున్నాక మనం ఏంటి, ఈ ప్రస్తుతానికి ఫామ్ డేటాలో ప్లాట్ఫామ్స్ అన్న కీ ఉంది కదా, ఇది ఆ కీని మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఏంటి, ఎప్పుడైతే ప్లాట్ఫామ్స్లో లింక్డ్ఇన్, ట్విట్టర్ ఉంది. ఓకేనా, ఇక్కడ e.target.value ఏంటి, ట్విట్టర్ అని వస్తుంది. ఎందుకు, ఇప్పుడు అదే మనం అన్టిక్ చేసాం కాబట్టి. ఎప్పుడైతే ఆ పేరు వస్తుందో దాన్ని వదిలేసి మిగతావన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేసేస్తాం ఈ ప్లాట్ఫామ్స్ అన్న కీకి. అందువల్ల ఇప్పుడు మనం ఏదైతే అన్టిక్ చేసామో అది ఉండిపోతుంది, అంటే అది పోతుంది. అది పోయి మిగతావి ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ అవి మళ్ళీ కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ టిక్ చేస్తాం మనం. ఇక్కడ చూడండి లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొత్తం 3 ఉన్నాయి ప్లాట్ఫామ్స్లో, ఫామ్ డేటా డాట్ ప్లాట్ఫామ్స్. ఫైన్, ఇప్పుడు మనం దీని నుంచి ఇన్స్టాగ్రామ్ని అన్టిక్ చేస్తాము. చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్స్లో 2 ఉన్నాయి. ఓకేనా, ఫైన్. సో అలా మనం స్టేట్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇదంతా బాగానే ఉందన్న, ఇప్పుడు రా టెక్స్ట్ కోసం చెప్పమంటే చెప్తా. ఏంటిది, ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక కంటెంట్ రాద్దాం, హలో ఐ హ్యావ్ అని చెప్పి కొడుతున్నాం. కానీ ఇక్కడ డేటా రిఫ్లెక్ట్ అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ఇక్కడ ఫస్ట్లో ఏం చేసాము, ఈ వాల్యూ ఏమని చెప్పాము, ఫామ్ డేటా డాట్ రా టెక్స్ట్. అంటే ఈ కీకి ఏ వాల్యూ ఉంటే అదే మనం ఇక్కడ ఈ వాల్యూకి అసైన్ చేస్తామో, ఈ వాల్యూకి ఏది ఉంటే అదే మనకి ఇక్కడ డిస్ప్లేలోకి వస్తుంది. ఓకే, దీన్నే మనం బైండింగ్ అంటాం. దీనిలోకి ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసినా తీసినా అదంతా ఏంటి, చేంజ్ చేయడమే కదా. అప్పుడు ఇక్కడ ఒక ఈవెంట్ లిస్నర్ యాడ్ చేయాలి. ఆన్ చేంజ్, మళ్ళీ సేమ్ దీనికి కూడా ఈ అన్న ఒక వేరియబుల్ వస్తుంది. ఈ అనే కాదు, ఈ మొత్తం ఈ ట్యాగ్ మొత్తంని ఈ అన్న దాంతో రిప్రజెంట్ చేస్తున్నాం.
ఇప్పుడు ఈ డాట్ కన్సోల్ డాట్ లాగ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అన్నాం అనుకోండి. ఇక్కడ చూసారా ఏది ఎంటర్ చేస్తున్నామో అదే ఇలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇదంతా తీసేసా, నేను జశ్వంత్ అని కొడతా. ఇప్పుడు JASHWANTH. ఇక్కడ చూసారా ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఈవెంట్ లిజనర్ అనేది పని చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసామో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఈ రా టెక్స్ట్ అనేది అప్డేట్ చేసేస్తున్నాం. సేమ్ ఇలా సెట్ ఫార్మ్ డేటా మళ్ళీ కాపీ తీసుకుంటున్నాము, దీన్ని మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. ఓకేనా, అప్పుడు కాపీ చేసుకున్నాక కొత్తగా ఉన్న రా టెక్స్ట్ లో ఈ వాల్యూని అప్డేట్ చేస్తాం. దీన్ని మనం 2-way బైండింగ్ అంటాం. ఓకేనా, 2-way బైండింగ్ అంటే సింపుల్ గా మీకు చెప్తా చూడండి. ఇది UI ఎలిమెంట్, ఇది స్టేట్. 2-way బైండింగ్ అంటే స్టేట్ లో ఉన్న డేటా UI ఎలిమెంట్ లో చూపిస్తాం. UI ఎలిమెంట్ లో ఏదైతే ఎంటర్ చేస్తామో అది స్టేట్ కి అప్డేట్ చేస్తాం. సో అది ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాల్యూయే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాల్యూయే ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. సో ఈ ప్రాసెస్ ని మనం 2-way బైండింగ్ అంటాం. ఓకేనా, సో ఈ 2-way బైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే ఇక్కడ చూసారా వస్తుందా జశ్వంత్, సరిపోయింది. ఇప్పుడు మనం ప్రింట్ ఫార్మ్ డేటా అని కొడితే ఇక్కడ చూసారా రా టెక్స్ట్ జశ్వంత్ వచ్చింది, ప్లాట్ఫామ్స్ లో లింక్డ్ఇన్, ట్విట్టర్ 2 వచ్చాయి. సో ఇప్పుడు మనకి UI పార్ట్ సరిపోయింది. అసలైంది ఏంటి, AI ఇంటిగ్రేషన్ కదా. AI ఇంటిగ్రేషన్ మనం ఏం చేయాలంటే జెమినై API అని కొట్టండి గూగుల్లో. ఓకేనా, ఫస్ట్ లింక్ ఇక్కడ తీసుకెళ్తుంది, క్లిక్ చేయండి. కావాలంటే నేను ఈ లింక్ అది కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అక్కడికి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయండి, మీరు ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి గెట్ API కీ అని ఉంది. సో ఇప్పుడు ఈ గెట్ API కీ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఆ పేజ్ ఏంటి, మన హోల్ API కీస్ ఉండే పేజ్. ఓకేనా, సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక API కీ ఉంది కాబట్టి నాకు ఇలా ఒక రికార్డ్ కనిపిస్తుంది, లేకపోతే మీకు అసలు కనిపించదు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి క్రియేట్ API కీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేమ్ యువర్ కీ అని ఉంటుంది, ఏదో ఒక నేమ్ పెట్టుకోండి. ఓకే, కీ 2. ఇక్కడ చూజ్ అండ్ ఇంపోర్టెడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. మన దగ్గర ప్రాజెక్ట్ ఉంటే ఉంది, కానీ బై డిఫాల్ట్ మనకి ప్రాజెక్ట్ ఉండదు కాబట్టి ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, కాబట్టి ఈ ప్రాజెక్ట్ నేమే ఇచ్చేయండి. ఏంటి, సోషల్ మీడియా పోస్ట్ జనరేటర్. క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టండి, ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్లో మీకు ఈ API కీ అన్నది స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ క్రియేటెడ్. ఇక్కడ ఇప్పుడు క్రియేట్ కీ అని కొడితే మీ ఓన్ కీ అన్నది మీకు జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసారా కీ 2. ఓకే, సో దీని మీద కొట్టండి, మనకి ఇదంతా వస్తుంది, కీ డీటెయిల్స్ ఇవన్నీ. ఈ API కీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు అంతా దీంతోనే ఉంటుంది మూమెంట్ అంతా. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసుకొని సిస్టంలో హాప్స్కాచ్ ఉంటే హాప్స్కాచ్, లేకపోతే పోస్ట్ మ్యాన్ ఉంటే పోస్ట్ మ్యాన్, ఇది ఏదైనా ఓపెన్ చేయండి. ఇప్పుడు మన సిస్టంలో హాప్స్కాచ్ ఉంది కాబట్టి అది ఓపెన్ చేస్తా. ఓకే, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒకవేళ మీరు హాప్స్కాచ్ అది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే. హాప్స్కాచ్ ఏంటి అంటే సిమిలర్ టు పోస్ట్ మ్యాన్. సో ఇక్కడ లేటర్ అని కొట్టండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, మనకి ఇక్కడ API కీస్ అవి ఉన్నాయి కదా, దీని కింద ఇక్కడ చూడండి కాపీ CURL క్విక్ స్టార్ట్ అని ఉంది. సో ఇది కాపీ కొట్టండి. కాపీ కొట్టి ఇక్కడ చూసారా ఈ సెండ్ పక్కన డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది, దాని మీద ఇంపోర్ట్ కర్ల్ అని ఉంటుంది కదా, అది కొట్టాను. అది కొట్టి ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అది ఇలా పేస్ట్ కొట్టాను. పేస్ట్ కొట్టి ఇంపోర్ట్ కొట్టాను, అంతే, ఇంకా దాని నుంచి ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ బాడీలో హెడర్స్లో మనకి ఈ కీ అయినా అడిచింది, ఇదే కీ అడిచి. సో కీ అది కూడా ఉంది. జస్ట్ శాంపుల్కి మనం ఇక్కడ సెండ్ అని కొడదాము. సెండ్ అని కొడితే ఇక్కడ చూసారా ఎక్స్ప్లెయిన్ హౌ AI వర్క్స్ ఇన్ ఫ్యూ వర్డ్స్. సో ఇది ఏంటి, మన ప్రాంప్ట్. ఇక్కడ చూడండి ఇది రెస్పాన్స్. ఇది డైరెక్ట్ మన దగ్గర నుంచి వచ్చింది కదా, జెమినై నుంచి వచ్చింది. కావాలంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బ్లాక్ చైన్, ఏదో ర్యాండమ్గా కొట్టా. ఇప్పుడు సెండ్ అని కొడుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బ్లాక్ చైన్ అని కొట్టాక కొంతసేపు లోడ్ అవుతుంది. ఎందుకు, జెమినై ప్రాసెస్ చేసుకొని మనకి రెస్పాన్స్ పంపించాలి కాబట్టి. ఇక్కడ చూసారా ఎంత చిన్న పోస్ట్, ఇదంతా జెమినై రెస్పాన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మన కోడ్లోకి ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ ఫంక్షనాలిటీ మీకు ఎంత ఎక్సైటింగ్ ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ AI ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు కర్ల్ అది బాగానే ఉందన్న, మనం ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి కోడ్లోకి అంటే, నేనున్నా కదా, నేను చెప్తా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ ట్యాబ్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ URL ఉంది, పోస్ట్ రౌట్ ఉంది, ఇక్కడ జనరేట్ కోడ్ అని ఉంటుంది. ఓకే, జనరేట్ కోడ్ మీద కొట్టండి.
పైకి వెళ్ళి ఏ లాంగ్వేజ్లో మనకు కావాలి, జావా స్క్రిప్ట్ ఫెచ్లో కావాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాక ఇక్కడ చూసారా మొత్తం వాడే ఆ కోడ్ అంతా ఇచ్చాడు. ఇది ఇలా కాపీ చేయండి, కాపీ చేసి మన కోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ ఇంకొక అసింక్ ఫంక్షన్ రాయండి. అసింక్ ఫంక్షన్ కాంటాక్ట్ జెమినై. ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ జెమినైలో ఒక ట్రై బ్లాక్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మనం అవతలోడి సర్వర్తో డీల్ చేస్తున్నప్పుడు ఆడు ప్రతిసారి మనకి రెస్పాన్స్ కరెక్ట్గా ఇస్తాడని లేదు, కొన్నిసార్లు ఎర్రర్ కూడా ఇస్తాడు. కాబట్టి మనం ఈ ట్రై క్యాచ్ అన్నది వాడతాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏం రాసాము, కాంటాక్ట్ జెమినై అని చెప్పి ఒక ఫంక్షన్ రాసాము. ఈ ఫంక్షన్లో ఏమవుతుంది, మనం ఫెచ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఏంటా ఫెచ్ ఆపరేషన్, ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి ఈ పర్టికులర్ టెక్స్ట్ని మనం పంపిస్తున్నాం అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మన ఏపీఐ కీ ఏదన్నా అంటే చూసారా, ఇది నా యూనిక్ ఏపీఐ కీ. మీరు ఈ కీ వాడదామంటే అవ్వదు, ఎందుకంటే ఈ వీడియో అయిపోగా నేను డిసేబుల్ చేసేస్తాను. మీరు మీ ఓన్ కీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆడెంత ఇచ్చాడు, ఎంత రాయక్కర్లేదు, జస్ట్ జేసన్ డాట్ స్ట్రింగిఫై. సో ఇప్పుడు మనం ఈ హోల్ పార్ట్ని మనం స్ట్రింగిఫై చేస్తున్నాం జేసన్ డాట్ స్ట్రింగిఫై వాడి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ దగ్గర మనం ఏం చేస్తామో, ఈ ప్రింట్ ఫార్మ్ డేటా అనుకుంటున్నప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాం కదా ఈ డేటా. సేమ్ అలానే ఇప్పుడు ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాం. ఏంటి, కాంటాక్ట్ జెమినై. ఇది ఒక బటన్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము, ఆ కాంటాక్ట్ జెమినై అన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్లో ఏమవుతుంది, మనకు ఒక ఫెచ్ కాల్ జరుగుతుంది. ఓకే, ఫెచ్ యూఆర్ఎల్ ఆప్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ జెమినై రెస్పాన్స్ అని చెప్పి మనం ప్రింట్ చేద్దాం. జెమినై రెస్పాన్స్. మన యూఐకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, కాంటాక్ట్ జెమినై. ఇక్కడ మనం నెట్వర్క్లోకి వెళ్తే ఇక్కడ చూడండి జెమినైకి కాల్ వెళ్తుంది, అందుకే ఇది ఇంకా పెండింగ్ స్టేట్లో ఉంది. ఓకేనా. అది కొంత టైం తీసుకున్నాక మనం చూసారా రెస్పాన్స్ వచ్చింది. ఏంటి ఆ రెస్పాన్స్, ఓకే లెట్స్ బ్రేక్ డౌన్ అని చెప్పి ఇదంతా వచ్చింది. బట్ మనకి డైరెక్ట్గా డేటా కనిపించాలంటే మనం ఎన్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఒరిజినల్ వాల్యూ దేంట్లో ఉంది, ఈ టెక్స్ట్ నాకు ఈ కదా, కాబట్టి ఈ టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ ప్రాపర్టీ పాత్ అని కొట్టండి. కాపీ ప్రాపర్టీ పాత్ అన్నది వస్తుంది. వచ్చాక ఇప్పుడు ఈ డేటా డాట్ అది ఇలా పేస్ట్ చేసేయండి, అంతే, ఏం లేదు, సింపుల్ మూమెంట్. ఓకే. కాంటాక్ట్ జెమినై నెట్వర్క్ కాల్ వెళ్తుంది, ఇక్కడ చూసారా రెండో కాల్ పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే ఈ స్టేటస్ 200గా మారుతుందో అప్పుడు మనకి డేటా వచ్చేసింది. ఇక్కడ చూసారా స్టేటస్ 200 వచ్చింది. సో ఇప్పుడు కన్సోల్లో ఇక్కడ చూడండి ఇదంతా జెమినై మనకి పంపించిన రెస్పాన్స్. ఇక్కడ చూసారా జెమినై రెస్పాన్స్. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ వాట్ బ్లాక్ చైన్ ఇస్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ డిజిటల్ లెజర్, బట్ వన్ దాట్ షేర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మెనీ కంప్యూటర్స్. మొత్తానికి దాని ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తుంది, వాట్ ఈస్ బ్లాక్ చైన్ అనే క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ప్రాంప్ట్ ఐ వాంట్ యూ టు generate social media posts based on the raw text for the following platforms. ఓకే. సో ఇక్కడ రా టెక్స్ట్కి ఏం చేస్తున్నాం, మనం స్ట్రింగ్ లిటరల్స్ వాడి ఆ రా టెక్స్ట్ పంపిస్తున్నాం, ఫార్మ్ డేటా డాట్ రా టెక్స్ట్. ఓకే. ఇక్కడ ఫర్ ది ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్ దగ్గర ఏం చేస్తున్నాము, ఫార్మ్ డేటా డాట్ ప్లాట్ఫామ్స్ డాట్ జాయిన్. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ లింక్డ్ఇన్ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు అక్కడ ఏమవుతుంది, లింక్డ్ఇన్ కామా ఇన్స్టాగ్రామ్ అవుతుంది. సో ప్రాంప్ట్ని మనం ఇంకొద్దిగా బాగా వేద్దాం. ఏంటి, మేక్ ష్యూర్ టోన్ ఆఫ్ ది పోస్ట్ అలైన్ విత్ ది ప్లాట్ఫామ్. ఓకే. అవుట్పుట్ స్ట్రక్చర్ కూడా మనకు కావాలి. అవుట్పుట్ స్ట్రక్చర్ ఏంటి, ప్లాట్ఫామ్ నేమ్ పోస్ట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు పెద్దగా, జస్ట్ మనకి ప్రాంప్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి, ఐ వాంట్ యూ టు జనరేట్ సోషల్ మీడియా పోస్ట్ బేస్డ్ ఆన్ ది రా టెక్స్ట్. రా టెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడ టెక్స్ట్ ఏరియాలో ఇచ్చేది. ఫర్ ది ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్, ఫర్ ది ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏది, మనం ఇక్కడ ప్లాట్ఫామ్స్ టిక్ చేసేది. ఓకే. మేక్ ష్యూర్ టోన్ ఆఫ్ ది పోస్ట్ అలైన్ విత్ ది ప్లాట్ఫామ్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లింక్డ్ఇన్కి కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్కి కొద్దిగా క్యాజువల్గా ఉండాలి. కాబట్టి అవుట్పుట్ స్ట్రక్చర్ ఏం కావాలి, ప్లాట్ఫామ్ నేమ్ అని చెప్పి అది ఏ ప్లాట్ఫామ్కి ఇస్తుందో ఆ ప్లాట్ఫామ్ కావాలి. పోస్ట్ కంటెంట్ కూడా మనకి ఒక స్పెసిఫిక్ వేలో కావాలి. సో ఇప్పుడు మనం దీన్ని పంపిద్దాం. ఏంటి, ఐ హ్యావ్ క్రియేటెడ్ అ React.js project that generates social media posts out of the
రా టెక్స్ట్ గివెన్ బై ది యూజర్. ఓకే, ప్లాట్ఫామ్స్ ఏమేమి ప్లాట్ఫామ్స్ కావాలి మనకి? లింక్డ్ఇన్లో ఎలాగో పెడతాము, ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఎలాగో పెట్టాలి. దాంతోపాటు ఇందాక ఒక చిన్న చేంజెస్ చేశాను. ఏంటంటే జేసన్ డాట్ స్ట్రింగ్ ఫైల్ లోపల కంటెంట్స్కి అటు ఇటు కోడ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ కోడ్స్ అవి తీసేసి డైరెక్ట్గా కంటెంట్స్, పార్ట్స్, టెక్స్ట్ ఇలా పెట్టా అంతే. అదొకటే చేంజ్. ఓకేనా, మిగతా ప్రాంప్ట్ ఇదంతా కూడా యాజ్ టీజ్ ఉంది. సో ఇప్పుడు కాంటాక్ట్ జెమినీ అన్నది కూడా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ రా టెక్స్ట్ ఇచ్చాము, దాని తర్వాత ప్లాట్ఫామ్స్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చాము. సో ఇప్పుడు జెమినీ మనకి రెస్పాన్స్ ఏం పంపించింది? ఓకే, హియర్ ఆర్ సమ్ సోషల్ మీడియా పోస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ ఫార్మాటెడ్ యాజ్ రిక్వెస్టెడ్ అండ్ టైలర్డ్ ఫర్ లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఇది 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఏంటి? ప్లాట్ఫామ్ నేమ్ లింక్డ్ఇన్, పోస్ట్ ఏంటి? ఎక్సైటెడ్ టు అనౌన్స్ ఐ హ్యావ్ బిల్ట్ అ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ దట్ లెవరేజెస్ ఏఐ టు ఆటోమేటికలీ జనరేట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా పోస్ట్, ఏదైతే ఇచ్చింది మొత్తానికి. ఓకే, సో ఇప్పుడు సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చింది. చూసారా? జస్ట్ లాంచ్డ్ అ న్యూ ప్రాజెక్ట్, ఐ బిల్ట్ ఎ రియాక్ట్ జేఎస్ యాప్ దట్ జనరేట్స్ కిల్లర్ సోషల్ మీడియా పోస్ట్ ఫ్రమ్ రా టెక్స్ట్ స్పెసిఫికల్లీ ఫర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా అండ్ లింక్డ్ఇన్. సే గుడ్ బై టు రైటర్స్ బ్లాగ్, లెట్ మీ నో వాట్ యూ థింక్. సో ఇది మనకి ఇన్స్టాగ్రామ్కి సరిపోతుంది అని జెమినీ అనుకుంది కాబట్టి ఇచ్చింది. అండ్ ఇది లింక్డ్ఇన్కి సరిపోతుంది అని చెప్పి జెమినీ అనుకుంది. సో దాని థింకింగ్ ప్రాసెస్ బట్టి అది ఇలా ఫార్మాట్ చేసి ఇచ్చింది డేటా. మనం ఇచ్చింది ఏంటి? జస్ట్ మనం ఈ రా టెక్స్ట్ ఒకటి ఇచ్చాము అంతే. ఓకే, ఇంకా అంతమించి ఏమి ఇవ్వలేదు. దాని నుంచే అవిని లాగింది. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇంకొక స్టేట్ క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ జెమినీ రెస్పాన్స్ సెట్ జెమినీ రెస్పాన్స్. ఓకే, ఇది కూడా డిఫాల్ట్ ఎంటీ స్ట్రింగ్ ఇద్దాము. సో ఎప్పుడైతే మనకి డేటా వచ్చిందో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, అప్పుడు ఆ డేటాని మనం ఈ సెట్ జెమినీ రెస్పాన్స్ అన్న కీతో మనం ఈ జెమినీ రెస్పాన్స్ అన్న స్టేట్కి అసైన్ చేస్తున్నాం వాల్యూని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కిందకి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే జెమినీ రెస్పాన్స్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0, అప్పుడు మనం ఏం చేస్తున్నాము? జస్ట్ ఏం లేదు, పీ ట్యాగ్ పెట్టి జెమినీ రెస్పాన్స్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, ఇదంతా తీసేయండి మొత్తం. ఐ హ్యావ్ బిల్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ ఇస్ జస్వంత్ సోషల్ మీడియా పోస్ట్ జనరేటర్. ప్లాట్ఫామ్స్ ఏమేమి కావాలి? లింక్డ్ఇన్ కావాలి, ట్విట్టర్ కావాలి. కాంటాక్ట్ జెమినీ అంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ జెమినీ అనే ఫంక్షన్ అనే కదా మనకి మొత్తం ఫంక్షన్ అంతా రాసాం. ఓకే, కాబట్టి ఇంక ఇదంతా తీసేయండి, ఈ ప్రింట్ ఫార్మ్ డేటా అన్న బటనే తీసేయండి. కాంటాక్ట్ జెమినీ. సో ఇప్పుడు కాంటాక్ట్ జెమినీ అని కొడితే మనకి నెట్వర్క్ కాల్ వెళ్తుంది. చూసారా? నెట్వర్క్ కాల్ తర్వాత మనకి రెస్పాన్స్ వచ్చింది. ప్లాట్ఫామ్ నేమ్ లింక్డ్ఇన్, లింక్డ్ఇన్కి ఇది. ట్విట్టర్కి చాలా తక్కువ వర్డ్స్ ఉండాలి కదా, కాబట్టి ట్విట్టర్కి ఎంత ఇచ్చింది? జస్ట్ లాంచ్ జస్వంత్ సోషల్ మీడియా పోస్ట్ జనరేటర్, టైర్డ్ ఆఫ్ స్టార్టింగ్ ఎట్ అ బ్లాంక్ స్క్రీన్, పేస్ట్ ఇన్ యువర్ టెక్స్ట్ అండ్ గెట్ సోషల్ మీడియా పోస్ట్ ఇన్స్టెంట్లీ, ట్రై ఇట్ అవుట్. సో ఇది ట్విట్టర్ కోసం, ఇది లింక్డ్ఇన్ కోసం. సో ఇప్పుడు మనకు మొత్తం 3 ప్లాట్ఫామ్స్కి కావాలనుకోండి, కాంటాక్ట్ జెమినీ కొడితే మీ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇంకొక కాల్ వెళ్ళింది, రెస్పాన్స్ వచ్చింది. చూసారా? లింక్డ్ఇన్కి వచ్చింది, ట్విట్టర్కి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చింది. సో ఇది మన జెమినీ పోస్ట్ జనరేటర్. కాకపోతే టెక్స్ట్ అది సరిగ్గా లేదు. ఓకే, సరిగ్గా అలైన్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి? స్ట్రక్చర్ సరిగ్గా సెట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా ఈ ప్రాంప్ట్ది ఇలా పేస్ట్ చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఇది ఇలా కాపీ చేయాలి. దిస్ ఈజ్ మై జెమినీ ప్రాంప్ట్ అని చెప్పి ఇచ్చాము, బాగానే ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఇలా కాపీ చేసి బట్ మై యూఐ డిస్ప్లే ఈజ్ నాట్ ఇన్ రైట్ ఫార్మాట్, ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్ అని చెప్పి ఇలా పేస్ట్ చేయండి. ఇప్పుడు రైట్ అ ఫంక్షన్ ఫర్ మీ దట్ సెట్స్ ది రెస్పాన్స్ స్ట్రక్చర్ అని చెప్పి, ఇది మన టోటల్ ప్రాంప్ట్. ఇక్కడ మోడ్ ఏజెంట్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి చివరిన ఈ సెండ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కోపైలట్ అన్నది ఫంక్షన్ రాసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కోడ్లో ఎక్కడో చూసుకుంటే అది ఒక ప్లేస్లో ఫంక్షన్ రాస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇందాక ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఆ ప్రాంప్ట్ తర్వాత మనకు ఒక ఫంక్షన్ రాస్తుంది అనుకున్నాం కదా, ఆ ఫంక్షన్ ఇది పార్ జెమినీ రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏమవుతుందంటే అది మనకి ఇచ్చిన
రెస్పాన్స్ని ఇది ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో పెడుతుంది. ఓకే, ఇందాక మనకి ఆ స్ట్రక్చర్లో లేదు కదా డేటా అంతా, కింద అంతా ఒక పారాగ్రాఫ్లో వచ్చింది. బట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ద్వారా ఏమవుతుంది, ఆ రెస్పాన్స్ అంతా కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ అది ఇంకా ఎక్కడెక్కడ చేంజెస్ చేసింది, అంటే ఇక్కడ చూడండి, సెట్ జెమినీ రెస్పాన్స్లో మనం ఇందాక డైరెక్ట్గా ఈ వచ్చిన రెస్పాన్స్ని మనం పెట్టేసాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆ వచ్చిన రెస్పాన్స్ని టెక్స్ట్లోకి పెడుతుంది. అప్పుడు ఆ టెక్స్ట్ని సెట్ జెమినీ రెస్పాన్స్ అని చెప్పి అప్పుడు అలైన్ చేస్తుంది. చేశాక అప్పుడు మళ్ళీ సెట్ స్ట్రక్చర్డ్ పోర్షన్ వస్తుంది. ఓకే, మొత్తం ఈ చేంజెస్ అన్ని ఎవరు చేసుకున్నారు, ఆ జెమినీ చేసుకున్నాక లాస్ట్లో ఇక్కడ అప్పుడు చూడండి, స్ట్రక్చర్ పోస్ట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మనకి జెమినీ రెస్పాన్స్ అది వచ్చి అది ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయిందో అప్పుడు మనం ఈ హోల్ కంటెంట్ని మనం డిస్ప్లే చేస్తాం. సో ఈ చేంజెస్ అన్ని మనకు ఓకే అనుకుంటే ఇక్కడ చూడండి కీప్ అని ఉంటుంది, ఆ కీప్ బటన్ కొట్టండి, మొత్తం చేంజెస్ అన్ని సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ మళ్ళీ ఏదో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, ఏంటి ప్లాట్ఫామ్స్ ఏమేమి కావాలి, లింక్డ్ఇన్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, ట్విట్టర్ కావాలి. ఓకే, కాంటాక్ట్ జెమినీ కొడతాము, రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాము. రెస్పాన్స్తో పాటు యూఐలో చూసారా ఇక్కడ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్, ఇదంతా లింక్డ్ఇన్ తాలూకా కంటెంట్, ఇది ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఇదంతా ఇన్స్టాగ్రామ్ తాలూకా కంటెంట్, ఇది ట్విట్టర్, ఇదంతా ట్విట్టర్ తాలూకా కంటెంట్. ఇక్కడ చూసారా లింక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి వచ్చింది, మనం ఇక్కడ లింక్ అది పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా బాగుంది, కానీ ఏదో చిన్నది మిస్ అవుతుంది, ఏంటది, స్టైలింగ్ కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రాజెక్ట్ పేరు ఇద్దాం, సోషల్ మీడియా పోస్ట్ జనరేటర్, సరిపోయింది. సో ఇప్పుడు స్టైలింగ్కి మనం ఎందుకు చేసుకోవడం, మీరు కావాలంటే చేయండి, బట్ ఈ వీడియో పర్పస్కి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, GPT-5 మినీ అన్న మోడల్ సెలెక్ట్ చేసుకున్న మోడ్ ఏజెంట్లో ఉంచాం. గ్రేట్, దిస్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ ఐ వాంట్ యూ టు apply CSS to my site, making it look more attractive. సో ఇది మన ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ కొట్టాక అప్పుడు మనకి ఈ పేజ్ ఎలా ఉంది కదా, ప్రస్తుతానికి ఓన్లీ ఏదో గోడకు తెల్ల పెయింట్ వేసినట్టు ఉంది. ఇప్పుడు ఆ స్టైలింగ్ అంతా మారుతుంది, మనకి సిఎస్ఎస్ అది అప్లై చేస్తుంది. సిఎస్ఎస్ అయితే నువ్వు ఎందుకన్నా చేయట్లేదు అంటే మనం అది చాలా వీడియోస్లో చేసేసాం మాన్యువల్గా. ఇప్పుడు సిఎస్ఎస్ కూడా మాన్యువల్గా చేస్తే మళ్ళీ వీడియో లెంత్ అది పెరిగిపోతుంది తప్ప పెద్దగా చేసేది ఏం లేదు. కాబట్టి మనం ఏం చేసామంటే నీట్గా దీనికి ఇచ్చేసాం, GPT-5 మినీకి. ఓకే, ఇక్కడ చూడండి అది రెస్పాన్స్ వస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ హోమ్ పేజ్ డాట్ JSX ఇవన్నీ ఇస్తుంది. ఇచ్చాక అప్పుడు మనం లాస్ట్లో చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అని. ఓకేనా, సో ఇప్పుడు చేంజెస్ అన్నీ మనకి ఫైనలైజ్ చేసింది అంతా. ఇప్పుడు కీప్ అని కొట్టండి, కొంత కోడ్ యాడ్ చేసింది. ఇప్పుడు మనం యూఐలోకి వెళ్తే చూసారా స్టైలింగ్ మొత్తం చేసుకుంది. ఓకే, దిస్ ఇస్ హోమ్ పేజ్ అని ఉంది, ఇది తీసేసి మనం కంటెంట్ అది మార్చుకోవచ్చు. ఎలాగో దిస్ ఇస్ హోమ్ పేజ్ తీసేసి మై ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడ చూసారా మై ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చాము, మనకు లింక్డ్ఇన్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ రీసెట్ కొడితే మొత్తం అది పోతుందేమో, బట్ మనం అడగలేదు, బట్ అది ఇచ్చింది. ఓకే, అది అందరికి పక్కన వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ జెమినీ అని కొడతాం. ఓకే, అది కొంతసేపు లోడ్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ కంటెంట్ మారుతుంది. ఇక్కడ చూసారా లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఇది అది ఇచ్చిన రెస్పాన్స్. ఓకేనా, ఫైన్. సో గైస్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ప్రాజెక్ట్స్ నేను డిప్లాయ్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం నెట్లిఫై అన్న ఒక ప్లాట్ఫామ్ని వాడుకుందాం. నెట్లిఫై అని కొట్టండి. ఓకే, సో నెట్లిఫై అని కొడితే ఫస్ట్లో వస్తుంది, ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఓకే, కావాలంటే నేను ఈ డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంటుంది, సైన్ అప్ కొట్టండి. ఓకే, ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక ఈమెయిల్ ఐడి చూస్ చేసుకోండి. మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే హోస్ట్ చేయాలనుకుంటున్నారో ఏదో ఒకటి చూస్ చేసుకున్నాక అప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టాక మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి, స్టార్ట్ ఫ్రమ్ అ టెంప్లెట్ ఒకటి, ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి, ఆర్ డిప్లాయ్ మాన్యువల్లీ ఒకటి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ ఇది. ఓకే, డిప్లాయ్ మాన్యువల్లీ. ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంటే అది మనం గిట్లో పుష్ చేసి గిట్ని దీన్ని కనెక్ట్ చేసి అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్, అది ఇంకో ప్రాజెక్ట్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసామో ఆ ప్రాజెక్ట్ లొకేషన్లోకి వచ్చేయండి. టెర్మినల్ కూడా సేమ్ అదే లొకేషన్లో పెట్టుకోండి. ఓకే,
పెట్టుకున్నాక మీరు ఇక్కడ ఈ కమాండ్ చాలా జాగ్రత్తగా చూడండి. npm స్మాల్ లెటర్స్ ఉండాలి. npm రన్ బిల్డ్, డెవ్ కాదు బిల్డ్. ఓకే, ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ కమాండ్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ డెమో ఫోల్డర్లో ఇప్పటి వరకు డిస్ట్ అన్న ఫోల్డర్ లేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. చూడండి, చూసారా, డిస్ట్ అన్న ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ లొకేషన్ ఏదైతే ఉందో అది అలా కాపీ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ టు అప్లోడ్ అని ఉందా దాని మీద కొట్టండి. కొట్టాక డెమో ఫోల్డర్ వస్తుంది. ఇక్కడ డిస్ట్ ఫోల్డర్ కదా మన కొత్తగా క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ డిస్ట్ ఫోల్డర్ని మనం అప్లోడ్ చేస్తాం. ఇక్కడ అప్లోడ్ చేసేయాలా అని అడుగుతుంది, అప్లోడ్ చేసేస్తాము. ఓకే, కొంతసేపు అది అప్లోడ్ అవుతా తిరుగుతూ ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇక్కడ చూసారా మన యాప్కి ఒక లింక్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే చూసారా ఇదే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఇలా ఏదో కంటెంట్ ఇచ్చుకోండి. బై ద వే ఈ కంటెంట్ అంతా నిజమే. ఓకే, మన ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి ఏమేమి ప్లాట్ఫామ్స్కి కావాలి, మొత్తం ఈ 3 ప్లాట్ఫామ్స్కి కావాలి. కాంటాక్ట్ జెమిని అని కొడతాం. ఇక్కడ చూసారా లింక్, ఇది హోస్టెడ్ లింక్, ఇది రెస్పాన్స్ వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, ఇది ఇలా కాపీ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం. సో ఇది పోస్టింగ్తో పాటు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ అదే కానీ నిజమైతే కింద మన ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఇంకొచ్చే వీక్ కలుద్దాం.